నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్। ముందుగా పులివెందులలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జగన్। కోట మండలంలో టీడీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం। సూపర్ 6 పథకాల గురించి వివరించిన పాసం సునీల్ కుమార్। రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి। టీడీపీ పార్టీ శాసనసభ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ పిలుపు। ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ ఫెస్ట్ లో భాగంగా విద్యార్థులకు పోటీలు। గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామన్న కళాశాల హెచ్ఓడి హరి। తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో దాతల దాతృత్వంతో హిందూ శ్మశాన స్థలి దహన వేదికను ప్రారంభించారు। గ్రామానికి చెందిన దివంగత చిట్టమూరు మస్తాన్ రెడ్డి రామనమ్మ జ్ఞాపకార్థంగా సుమారు 10 లక్షల వ్యయంతో ఈ శ్మశాన స్థలి దహన వేదికను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ మేరకు దాతలు చిట్టమూరు భాస్కర్ రెడ్డి, వెంకటశేషమ్మ దంపతుల కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి, లలితమ్మ దంపతులు చేతుల మీదుగా ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అనేక మంది పెద్దలు ఉన్నప్పటికీ శ్మశాన వాటికను అభివృద్ధి పరిచే భాగ్యం నాకు కలిగించిన గ్రామస్తులకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు। రానున్న రోజుల్లో శ్మశాన వేదిక అభివృద్ధిలో భాగంగా త్రాగునీటి వసతి దహన సంస్కారాలకు వచ్చిన వారికి వేచి ఉండేందుకు వసతి గదులతో పాటు ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా ఈ హిందూ శ్మశాన స్థల వేదిక కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో కోటి స్వర్గధామం కమిటీ చైర్మన్ జమ్మి ప్రసాద్, చిట్టమూరు శ్రీనివాసులు రెడ్డి, గూడూరు రవీంద్రారెడ్డి, విజయ్ రెడ్డి, ఎద్దుల శ్రీనివాసులు రెడ్డి, కట్ట శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। వీరంతా కూడా ఇక్కడ ఉండి దీన్ని ఈరోజు నెల్లూరుపల్లి గ్రామంలో ఫర్నిచర్ని నిర్మించడంలో వారి సహాయ సహకారాలు, వారు దాతృత్వం ఎనలేనటువంటిది। ఎప్పటికీ కూడా ఈ గ్రామానికి నిలిచిపోయేటువంటి పనిని ఈరోజు పెద్దలు భాస్కర్ రెడ్డి ద్వారా జరగడం చాలా సంతోషం। వారికి నేను అభిమానిని, మొదటి నుండి వారు ఏం చెప్పినా సరే కాదనకుండా చేసేటువంటి ఇవన్నీ। నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈరోజు కొంత జలసీగా కూడా ఫీల్ అవుతున్నాను। కోట గ్రామంలో 5 సంవత్సరాల క్రితం స్వర్గధామాన్ని ప్రారంభించాం। కొంత నిధుల లేమితో ఇంకా జరుపుతూ ఉన్నాం। అది ఒక 50 లక్షలు 60 లక్షల ప్రాజెక్ట్। అది చాలా వరకు 90% పూర్తయింది। ఇంకా కూడాను అది పూర్తి చేసిన తర్వాత తొందరలోనే ప్రారంభిస్తాం। ఇక్కడ 2 మాసాల్లో చిట్టమూరు భాస్కర్ రెడ్డి గారు ఫర్నిస్ని మా గ్రామంలో నిర్మించాలి అన్న తర్వాత మరి వెంటనే 2 నెలలు దీన్ని అనుగుణను కొంచెం పనులు పట్టించి రాజమండ్రి వారి నుండి పిలిపించి ఇక్కడికి ఫర్నిస్ అనేటువంటిది వారి ద్వారా అక్కడ నిర్మాణ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది। దీనికి ప్రధాన పాత్రదారులు మరి భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ఈ గ్రామవాసిని కాకపోయినా సరే దీన్ని చూసి ఎంతో సంతోషించి నేను వారి ప్రత్యేకంగా భాస్కర్ రెడ్డి గారికి, మా తల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। కొత్తపాలెం గ్రామం చాలా పరిపుష్టి కలిగినటువంటి గ్రామం, పెద్దలు ఉన్నారు చాలామంది అంటే కాబట్టి దీన్ని ఇంతటితో వదిలివేయకుండా ఫ్యూచర్లో కూడాను ఈ శ్మశాన వాటికకి దీన్ని స్వర్గధామం అన్నారు। ప్రతి మనిషి కూడా ఏంటంటే మనిషి జీవితం నీటి బుడగ లాంటిది, పుట్టిన తర్వాత గిట్టక మానరు, గిట్టిన తరువాత వారి అంతిమ సంస్కారాలు చాలా చక్కగా జరగాలి। అందరూ కూడాను ఆ కార్యక్రమంలో పాల్గొని వారికి వీడ్కోలు ఇచ్చినట్లయితే ఆ ఆత్మ కూడాను శాంతిస్తుంది। కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ఈ శ్మశాన దీంట్లో నిర్మించడంతో ముగించకుండా గ్రామ పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి మాకంటే కూడా మాది కోట గ్రామం మామూలుగా అంత పరిపుష్టి కలిగింది కాదేమో అని నా అభిప్రాయం। ఇది కొత్తపాలెం గ్రామంలో చాలా పెద్దలు అందరూ కూడా ఉన్నటువంటి గ్రామం। ఇక్కడ దీని మీద దృష్టి పెట్టి దీన్ని స్వర్గధామాన్ని నిజంగానే ప్రహరీ నిర్మించడంలో అయితే వేచి ఉండే గదులు నిర్మించడం అయితేనే ఇవన్నీ కూడాను చేపట్టాలి అని చెప్పి కోరుకుంటూ నన్ను నేను చిన్నవాడిని అయినా సరే భాస్కర్ రెడ్డి గారు చేరదీసి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు
వారికి పాదాలకు నమస్కరిస్తూ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడాను గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తర్వాత నా జన్మస్థలం, కానీ నేను ఈ గ్రామాన్ని వదిలి 76లోనే కోటకు కాపురం పోవడం జరిగింది. అయినా కూడా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అంటారు. కాబట్టి ఆ జన్మభూమి మీద ఉన్నటువంటి ప్రేమతో, నా తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి గౌరవంతో, వాళ్ళ పేరు ఈ గ్రామంలో ఉండాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ కార్యాన్ని చేసేటువంటి సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఈ గ్రామంలో ఉంటే సంపన్నులకు అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అవకాశాన్ని నాకు ఇచ్చారు, వాళ్ళు చేసి ఉండాలి దానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, నా ముందు చెప్పినటువంటి ప్రసాద్ చెప్పినట్టుగా దీన్ని ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి కార్యక్రమం చాలా ఉన్నది. అవన్నీ కూడా మొట్టమొదటి చేయాల్సింది ప్రహరీ, తర్వాత స్నాన గదులు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూర్చునేదానికి గదులు, ఈ వేచి ఉండే గదులు, ఇవన్నీ కూడా చేస్తేనే పరిపుష్టి అవుతుంది. కానీ వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా ఆ శవదహనానికి ప్రాథమిక ప్రాధాన్యతనిచ్చి నేను నా సొంత నిధులతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా కుటుంబ సభ్యులు కూడా చక్కని సహకారం అందించారు. నా శ్రీమతి అయితేనేమి, నా కొడుకు కోడలు అయితేనేమి, వీళ్ళంతా కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడుండి పని జరిపించినటువంటి మా అన్న కొడుకు శ్రీనివాసులరెడ్డి, మా అక్క కొడుకు మరో శ్రీనివాసులరెడ్డి, మా మేనల్లుడు, వారికి కూడా ధన్యవాదాలు. తర్వాత కోటలో చేసినటువంటి అనుభవంతో మిత్రుడు ప్రసాద్ ఎప్పటికప్పుడు ఆ కోటలో చేసినటువంటి అనుభవంతో ఇక్కడ వాడి చక్కని సహకారాలు అందించి సలహాలు ఇచ్చి ఇది సకాలంలో పూర్తి చేసేదానికి ఎంతో సహకరించినారు. ఆ ప్రసాద్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్నే మా మిత్రులందరికీ, ఈ గ్రామవాసులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నిర్వహిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు కీలక ఘట్టం ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లు గడువు ముగియనుండటంతో ఉదయమే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు సీఎం వైఎస్ జగన్. ఈరోజు తాడేపల్లిలోని ఇంటి నుంచి తన భార్య వైఎస్ భారతితో కలిసి బయలుదేరిన సీఎం జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇక కడప నుంచి హెలికాప్టర్లో పులివెందులలో దిగారు. మొదట సిఎస్ఐ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా తమ ప్రాంత నేతలపై వైఎస్ వివేకా కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ముగియగానే సిఎస్ఐ గ్రౌండ్ నుంచి నేరుగా మినీ సెక్రటేరియట్లోని ఆర్ఓ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పులివెందులలో ఎన్నికల ప్రచార బాధ్యతలను తన సతీమణి వైఎస్ భారతికి అప్పచెప్పారు సీఎం జగన్. నేటి నుంచి వారం రోజుల పాటు పులివెందులతో పాటు కడప లోక్సభ పరిధిలోని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాబోయే ఎన్నికలలో మాకు ఒక సూర్యోదయం అనేది ఘనమైనటువంటి విజయం చేత 135 ఆశయం మన నాయకత్వం మా జీవితాలు వెలుగుగా సాధించి ఇదిగో నామినేషన్ వేయించిన సందర్భంలో మీ ప్రత్యక్షత ప్రశ్న కార్యలో మాకు జరిగినటువంటి క్షేమాన్ని బట్టి ఇచ్చిన ఆపద నుంచి మాకు కాపాడే మా సమస్త ఆపదను మా ప్రభా మీరు దాన్ని రక్షించి వాళ్ళని రుజువు చేసిన ఏ ఆపద సంభవించిన సర్వాధికారి చిన్న పిల్లలు ఈ సర్వాధికారులు विघ्नव्यालकुलप्रमत्तगरुडो विघ्नेप पञ्चाननः स्थिरैरङ्गैस्तुष्टुभागं सस्तनोभिः व्यसेम देवहितं यदायुः दीर्घमायुः मरुतयेन वर्धयन्ति
शतमेधमेव शतात्मानं भवति शतमनन्तं भवति दीर्घमायुः मानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सह्यसाहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वैश्रवणो दधातु प्रत्यास्महव्यैर्नमसो वसत्या मित्रं देवं मित्रदेयन्नोऽस्तु अडोराधानभिषा वर्धयन्तः शतं जीवेम शरदः सुवीराः देवेन्द्रिये प्रतिष्ठति समस्त सन्मङ्गलानि भवन्तु दिग्विजयी भव। सारे पूरे दुआ सबको తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామానికి చెందిన నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లాతో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అసమర్థత పాలన గురించి తెలియజేస్తూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం విశ్వనాథపురం అగ్రహారంలో నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ రాయపు కోటేశ్వరరావుతో పాటు కొందరు వైకాపా నుంచి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు యానాటి నారాయణ, పల్లగాటి భాస్కర్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, జలీల్ అహ్మద్, చిల్లకూరు దశరథరామిరెడ్డి, మారం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, తీగల సురేష్ బాబు, సంషుద్దీన్, మర్రి పోలయ్య, వెంకటకృష్ణారెడ్డి, మధు యాదవ్, బాలసుబ్రహ్మణ్యం, దారా సురేష్, గూడూరు కిరణ్ పాల్గొన్నారు. ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నా. ఈ ఊర్లో ఏదండో చిన్న పని జరిగిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మోహన్ రెడ్డి గారు ఇక్కడ నాయకుడిగా ఉన్నప్పుడు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టి కూడా మీ ఊర్లో ఎవరు వేయలే. ఈరోజు ఇంత పెద్ద రోడ్డు వేసింది ఆ రోజు ఇదే సునీల్ కుమార్. ఏమా నిజమాపోతాం చెప్పండి. అలాగే సిమెంట్ రోడ్లు దాదాపు 17 రోడ్లు ఇచ్చా. ఈ 7-8 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పనిని ఈ గ్రామంలో చేశా. ఇంకా కూడా హరిజన వాళ్ళలో కొన్ని రోడ్లు మిగిలి ఉన్నాయి. అవి కూడా రేపు మీ అందరి ధర్మాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అవన్నీ కూడా చేయిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో కూడా అదే పరిస్థితి. అలాగే ఎస్టీ కాలనీ నీళ్ళు ఇచ్చా.
ట్యాంక్ కట్టించా అంతే కదా ఇప్పుడు అట్లా నీళ్ళు దానికి నేను కట్టించిన నీళ్ళు అట్లా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈసారి మనం వస్తాం, అక్కడ కూడా ఎస్టీ కాలనీకి అందరూ కూడా దాహాన్ని తీస్తామని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అయితే అట్లా ఈ పంచాయతీలో సీఎం రిలీఫ్ ఫండ్లు ఆరోగ్యం బాగలేకపోతే బాబు గారి దగ్గర నుంచి ఎంతోమందికి నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చా, ఎంతోమంది ప్రాణాలు రక్షించా, ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే సాయం చేశాను ఆ రోజు. కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ముందు మీ అందరికీ 10 లక్షల మహిళలకి 10,000 రూపాయలు కూడా మీకు పసుపు కుంకుమ కింద వేశాడు. ఎందుకో మీరు ఆ రోజు ఒక్కసారి అవకాశం అని చెప్పి నాకు కూడా ఓట్లేలా. అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాకేదో చేసేస్తాడు, మమ్మల్ని అందరినీ పెద్దోళ్ళు చేస్తారని చెప్పి ఆయన ఓట్లేశారు. ఆయన వేసిన తర్వాత ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాల్లో మీ ఊర్లో ఒక పనైనా చేశాడా? చెప్పండి, న్యాయం చెప్పండి. ఎవరికైనా న్యాయం జరిగిందా? లేదు. అసలాగే తల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా వీధిలో పడి తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ంతా మోసం చేశాడు, అన్యాయం చేశాడని ఈరోజు వాళ్ళంతా తిరుగుతున్నారు. అయితే నేను చెప్పేది ఒకటేనమ్మా, గత ప్రభుత్వంలో ఎవరన్నా మన ఇళ్లలో చనిపోతే చంద్రన్న బీమా అప్పటికప్పుడు బీమా మిత్రులు వచ్చి 5,000 రూపాయలు ఎత్తుకోళ్ళకి ఇచ్చి 1,95,000 15 రోజుల్లో మీ అకౌంట్లో వేసేదమ్మా. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఎత్తేసాడు. అట్లాగే తల్లి ఎస్సీలం కులాంతర వివాహం చేసుకుంటే లేకపోతే పెళ్లి చేసుకుంటే కళ్యాణ మిత్ర కింద మనందరూ కూడా డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎత్తేసాడు. అట్లాగే తల్లి సంక్రాంతి పండుగ వస్తే సంక్రాంతి కానుకని చెప్పి మీరు స్టోర్కి పోతే ఒక సంచి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టి ఆ బొమ్మలో చక్కెర, బెల్లం, పప్పు అన్నీ కూడా ఇచ్చేవాడు కదమ్మా. ఇప్పుడు ఇస్తున్నాడేనా? అన్నీ ఎత్తేసాడు. అట్లాగే తల్లి మన బిడ్డలు ఏం చెప్పాడు, నేను గెలిచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని టీడీపీ పార్టీ శాసనసభ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో టీడీపీ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోవు శాసనసభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, పేద ప్రజల జీవనం కష్టతరంగా మారిందని, నిత్యావసర సరుకులు రేట్లు భారీ స్థాయిలో పెరిగాయని, రాష్ట్రంలో పరిశ్రమలు రాక ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఎక్కువయ్యారని తెలిపారు. ఈ సమస్యలన్నీ వైదొలగాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని రాష్ట్రానికి చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు రావుతూ శివకుమార్, బీజేపీ అధ్యక్షుడు కేవల్లి ప్రసాద్, బీజేపీ నాయకుడు పామంజి కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ బత్తెన ప్రమీల, మోహన్ నాయుడు, గంగాధర్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, దయాకర్, శ్రీనివాసులు రెడ్డి, సుధాకర్ రెడ్డి, పసుపులెట్టి రాజయ్య, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ ఫెస్ట్ 2024లో భాగంగా 3 విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల హెచ్ఓడి హరి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్కు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెషర్స్కు ఫెస్ట్ 2024లో భాగంగా క్రీడా పోటీలు ప్రారంభించారు. పురుషుల విభాగంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీలో పాల్గొని వారిలోని ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిజికల్ కళాశాల హెచ్ఓడి హరి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు మరియు సాంస్కృతిక రంగాలలో రాణించడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు పొందగలుగుతారని తెలిపారు. విద్యార్థుల్లో నెలకొని ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి మరింత ప్రోత్సాహం అందించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. దీంతో ఫ్రెషర్స్కు అకాడమిక్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ హర్నా, హెచ్ఓడి ఫ్రెష్మాన్ ఇంజనీరింగ్, ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఫ్రెషర్స్ ఫెస్ట్ 2024లో భాగంగా 3 విభాగాలలో అకాడమిక్స్, స్పోర్ట్స్, అదే కల్చరల్స్, ఈ 3 విభాగాలలో పిల్లలకి, విద్యార్థులకి ఈవెంట్స్ కండక్ట్ జరుగుతుంది. ప్రతి ఈవెంట్లో కూడా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వాళ్ళ యొక్క స్పోర్ట్స్లో కానీ ప్రతి విద్యార్థి కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి చాలా యాక్టివ్గా వీళ్ళు పాల్గొంటున్నారు. సో అకాడమిక్స్లో భాగంగా క్విజ్, పేపర్ ప్రజెంటేషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, స్పెల్ బీ, ఈ విధంగా విద్యార్థులను సృజనాత్మకతని వెలుగు తీయడం కోసం అకాడమిక్స్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 24, 25, 26 ఈ 3 తేదీలలో సో విద్యార్థులకి ఈ 3 విభాగాల్లో పోటీలు నిర్వహించి తదుపరి 27 తేదీన ఈ ఫ్రెషర్స్ ఫెస్ట్ అనేది కండక్ట్ జరుగుతుంది. ఆ రోజున విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేసి తర్వాత కల్చరల్స్ ఉంటుంది. అదేవిధంగా వివిధ విభాగాల్లో నిష్ణాతులైన గెస్టులను తీసుకువచ్చి సో వాళ్ళ చేతుల మీదుగా విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేసి తదుపరి కల్చరల్స్ జరుగుతుంటుంది. సో ఇది ఆదిశంకరాలో ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో ఘనంగా ఈ వేడుకల్ని ఫ్రెషర్స్ ఫెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు ముందుకొచ్చి వాలంటీర్గా వాళ్ళే ఈ ఈవెంట్స్ విద్యార్థులు సెకండ్ ఇయర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి జూనియర్స్ని ప్రమోట్ చేసి సో ప్రతి యాక్టివిటీగా వాళ్ళే లీడర్స్గా ఉండి ఈ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఇది ఆదిశంకరాలో ఆనవాయితీ. దీంట్లో భాగంగా ఈరోజు మీరు చూసినట్లు 25, 24, 25, 26 3 రోజులు ఈ పోటీలు నిర్వహించడం జరిగింది 3 విభాగాల్లో. తదుపరి 27 తేదీ మాత్రం మా కాలేజీలో నిష్ణాతులైన వేరియస్ భాగాల్లో నిష్ణాతులైన గెస్టులను తీసుకువచ్చి వాళ్ళ చేతుల మీద బహుమతి ప్రదానం జరుగుతుంది. రే మహేష్ కోవిడ్ రే కోవిడ్ అయినా కూడా బాబు ఏం వైసీపీ పాలనలో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి నెలకొని ఉందని మే 13న తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్, సతీమణి సంధ్యారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని
చిల్లకూరు గ్రామం దర్గా వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చిల్లకూరు గ్రామం దర్గా వీధిలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గూడూరు డివిజన్ కేంద్రమైన గూడూరు పట్టణాన్ని ఆనుకుని ఉన్న చిల్లకూరు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, కనీసం వీధి లైట్లు పూర్తి స్థాయిలో కలిగించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈరోజు ప్రచారంలో భాగంగా మనం చిల్లకూరు గ్రామాన్ని దర్శించడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా 5 సంవత్సరాల్లో మీకు రోడ్లు వచ్చాయమ్మా? కనీసం కాలువలు లైట్లు అన్నా చేశారా చెప్పండి? లైట్లు ఏమైనా వేసారా చెప్పండి? కనీసం రోడ్లన్నా మరమ్మతులు ఏమైనా చేశారా చెప్పండి? మనస్ఫూర్తిగా చెప్పండి, భయపడాల్సిన అవసరం ఏమి లేదు. ఇక్కడ ఉన్నది చెప్పండి. కొత్త పనులు ఏవి జరగలేదు. మనము ఈ స్థితిలోనే ఉండాలా? డెవలప్మెంట్ ఏమైనా కావాలా? మీరు ఆలోచించండి. చెప్పాలి, కావాలా వద్దా? కావాలా చెప్పండి. అది రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అదేవిధంగా బాబు గారు ఇప్పుడు ధరలు ఎట్ట పెరిగిపోయినా ఆలోచిస్తున్నారమ్మా? ఎంత పెరిగి పప్పు, నూనె, ఉప్పు, చింతపండు విపరీతంగా పెరిగిపోయింది. కరెంట్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక మీరు అందరూ ఆలోచించండి. అదేవిధంగా బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయి. అవేంటంటే మా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్క మహిళకి, ఇక్కడ అందరికి 18 సంవత్సరాలు ఇంచుమించి అందరికి నిండే ఉంటాయి. ప్రతి ఒక్క మహిళకి ఇంటిని తలుపు తట్టి ప్రతి నెల 1500 రూపాయలు 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన చదువుకునేటువంటి బిడ్డలు మన బిడ్డలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా? ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమంది పిల్లకాయలకి చదివిస్తానని చెప్పారా లేదా? కానీ ఒకరికే ఇస్తున్నారమ్మా అమ్మఒడి. మనం గుర్తుంచుకోండి, మన ఇంట్లో ఉన్న అందరు బిడ్డలు చదువుకోవాలంటే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఎంత ఇస్తారా? మన గ్యాస్ సిలిండర్ ఎవరమ్మా ఇచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు దీపం పథకం కింద. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 700 రూపాయలు ఉండిందమ్మా గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఎంత ఉంది? 1200 ఉంది. గుర్తుంచుకోండి, ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్సు సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుంచుకొని మీరు తెలుగుదేశాన్ని గెలిపించుకొని ఈ ఫలాలన్నీ పొందాలని మిమ్మల్ని ఆశిస్తూ, మిమ్మల్ని కోరుకుంటూ, మిమ్మల్ని అభ్యర్థిస్తూ తెలుగుదేశాన్ని గెలిపించాలని ఎన్డీఏ బలపరిచినటువంటి సునీల్ కుమార్ గారిని గెలిపించాలి. అదేవిధంగా వరప్రసాద్ గారికి పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ అవకాశం దేశం గుడి దగ్గర రోడ్లు అన్నీ చేసుకున్నాం. మీరు ఈసారి ఒడ్డుపాలెంలో మీరందరూ మాట్లాడుకుని 1 సైడ్ చేసి చిన్న ఎమ్మెల్యేగా గెలిపించుకునే దాంట్లో మెజార్టీ రావాలి. మీ బూతు వస్తే తప్పకుండా అన్నీ చేసుకుందాం. అర్థమైందా? రోడ్డు సునీల్ గెలిచాడు, నాన్న సార్ వల్ల రోడ్డు వేసుకున్నాము. తప్పకుండా దేశం గుడి కావాల్సిందన్నీ చేసుకున్నాం, రోడ్డు చేసుకున్నాం. నాది బాధ్యత. మీరు 10 మందికి చెప్పి చేయించండి. మీరందరూ ఒక మాట మీద ఉండండి. చేయండమ్మా, గౌరవం కూడా పెరుగుద్దమ్మా. మనకి అడగడానికి కూడా మనకి రైట్ వస్తుందమ్మా, లేకపోతే రాదు కదా. మనం వేయకపోతే ఎందుకు వస్తుంది రైట్? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్. ముందుగా పులివెందులలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జగన్. కోట మండలంలో టీడీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం. సూపర్ 6 పథకాల గురించి వివరించిన పాసం సునీల్ కుమార్. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి. టీడీపీ పార్టీ శాసనసభ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ పిలుపు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ ఫెస్ట్లో భాగంగా విద్యార్థులకు పోటీలు. గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామన్న కళాశాల హెచ్ఓడి హరి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.